సో యూజువల్గా ఎంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు జనాలలో ఆఫ్టర్ మోడీ గారు ఇలా సబ్సిడీ ఇస్తున్నారని తెలిసిన తర్వాత కంపెనీస్లో వీటిలో పెట్టుకుంటారు. బట్ రెసిడెన్షియల్గా చూసుకున్నట్లయితే క్లయింట్స్ కస్టమర్స్ ఇండివిజువల్ హౌసెస్కి ఎంతవరకు అవేర్నెస్ ఉంది? యాక్చువల్లీ లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ అసలు అవేర్నెస్ లేదండి. 2015-2010 నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చింది ఆ సిటీల వరకు. ఎప్పుడైతే మోడీ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, సబ్సిడీస్ ఎప్పుడైతే స్కీమ్ తీసుకొచ్చారో, సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చారు యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కూడా కమ్ డౌన్ అయింది. ప్రైస్ బాగా పడిపోయినాయి, బాగా తగ్గిపోయింది. బికాస్ అది అంటే రిక్వైర్మెంట్ ఉంది, ప్రొడక్షన్ కూడా అట్లాగే ఉంది మార్కెట్లో. ఆ రిక్వైర్మెంట్ అందరికీ మోడీ ఒకటి అనౌన్స్ చేసేసారు మన పిఎం గారు. అట్ ద సేమ్ టైం మన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, సోలార్ మనం ఫ్రీ పవర్ వస్తున్నప్పుడు, నేచర్ పవర్ వస్తున్నప్పుడు ఎందుకు వాడుకోవద్దు, అందరికి అవేర్నెస్ వచ్చేసింది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇంత అవేర్నెస్ రావడానికి మొబైల్స్ అండి. మొబైల్స్ చూసుకుంటే సోలార్ అని కొట్టాలి, ఫ్రీ పవర్ కావాలనుకుంటే ఎక్కడ కొట్టాలంటే సోలార్ అని వస్తుంది. అట్లా ప్రతి ఇంటికి అవేర్నెస్ అని వచ్చింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా ఈవెన్ చిన్న విలేజ్కి వెళ్ళిపోయి కూడా ఏదో ఒక ఇంటి మీద సోలార్ కనిపిస్తుంది. కరెక్ట్. ఆ లెవెల్ అప్ దానికి మన గవర్నమెంట్స్ అండి, గవర్నమెంట్స్ ద్వారా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? మాకు వెండర్గా మాకేం హెల్ప్ ఉంటుందండి. మేము వెండర్ రిజిస్టర్ అవ్వాలి. మేము తెలంగాణ కానీ ఏపీ ఎక్కడైనా చేయాలనుకున్నాం, ఏ స్టేట్లో చేయాలనుకుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ గురించి మేము వెండర్ రిజిస్టర్ అవ్వాలి. వెండర్ రిజిస్టర్ అయిన తర్వాత మేము మార్కెట్లోకి వెళ్ళాల్సి వస్తుంది.